హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఒక్కసారి అయితే ఫుల్ వీడియో చూడండి, మీకే చాలా యూజ్ అవుతాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి బర్నర్ అయితే చూడండి, నా దగ్గర అయితే ఇంత బ్లాక్ అయిపోయిందండి. ఇదైతే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఎవరైనా అయితే ఇంటికి వచ్చినప్పుడు చూస్తే మరి ఈ విధంగా ఉంటే కూడా చాలా గలీజ్గా అనిపిస్తుంది కదండి. అప్పుడప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలండి. అదేవిధంగా మంట కూడా సరిగా మండదండి ఇలాగే ఉంటే. చూడండి, ముందుగా నేనైతే వాటర్ అయితే వేడి చేసుకున్నాను. అందులో బర్నర్ వేసేసి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసానండి మొత్తం. ఇందులోనే కొద్దిగా వెనిగర్ అయితే వేసాను. వెనిగర్ అయితే మన ఇంట్లో అయితే చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులోనే ఈనో వేస్తున్నానండి. ఈనో పౌడర్ అయితే కొద్దిగా వేయాలండి, ఒకేసారి వేయకుండా. చూడండి, ఇలా పొంగుతుంది కాబట్టి కొద్దిగా ఈ విధంగా అయితే ఒక ప్యాకెట్ అయితే వేసానండి నేను. వెనిగర్ అయితే తెచ్చి అయితే 1 లీటర్ అలా తెచ్చి పెట్టుకుంటే మాత్రం చాలా యూజ్ అవుతుందండి. మనం చాలా వాటికైతే క్లీనింగ్ కోసం కూడా చాలా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంకా తీసుకోకపోతే ఇప్పటికైనా తెచ్చుకున్నా కూడా మీరు చాలా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలాగే నానబెట్టుకోవాలండి ఒక 2-3 అవర్స్. ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకున్నా ఏం పర్లేదండి. టైం లేదనుకుంటే 2 అవర్స్ అయినా నానబెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేసుకున్నానండి. మీ ఇష్టం, మీ దగ్గర వేరేది ఏది ఉన్నా కూడా వేసుకోవచ్చండి. విమ్ లిక్విడ్ కాకపోయినా సోప్ ఉన్నా సరే, సర్ఫ్ అయినా ఏదైనా సరే దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా నేనైతే స్టీల్ పీస్తోనైతే మొత్తం కొద్దిగా లిక్విడ్ అంటించుకొని ఈ విధంగా అయితే రుద్దేస్తున్నానండి. చాలా అంటే చాలా తొందరగా అయితే క్లీన్ అయిపోయిందండి. నేనైతే నాకైతే రుద్దినట్టే అనిపించలేదండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా రుద్దేసి క్లీన్ చేస్తుంటే మాత్రం చాలా మంచిగా క్లీన్ అయిపోయిందండి. రెగ్యులర్గా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాగో మన అప్పుడప్పుడు అయితే నిమ్మకాయలు ఎప్పుడన్నా వేస్ట్ అయినప్పుడు, ఖరాబ్ అయినప్పుడు వేస్ట్గా పాడేయకుండా ఈ విధంగా ఏదో ఒక దానికైతే యూజ్ చేసుకోవచ్చండి. అప్పుడప్పుడైతే ఇలా క్లీన్ చేసుకుంటే మంట కూడా సరిగా మండదు కదండి మన దగ్గర. మంట కూడా మంచిగా మండుతుందండి. చూడండి ఎంత మురికి వచ్చేసిందో, ఎంత బ్లాక్ ఉండే ఎంత నీట్గా అయిపోయింది. మధ్యలో హోల్స్ కూడా బ్లాక్ అయ్యాయా లేదా చూసుకోవాలండి. చూడండి, హోల్స్ కూడా చాలా క్లియర్ అయిపోయాయి. ఎంత మంచి క్లియర్ అయిపోయాయి చూడండి. ఈ విధంగా అయితే నీట్గా అయిందండి. ఇదే విధంగా నేను మరొకటి కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇది కూడా అదే విధంగా ఈ బర్నర్ని అయితే నానబెట్టలేదండి, కొద్దిసేపే నానబెట్టాను. కొద్దిసేపు నానబెట్టిన తర్వాత తీసేసుకొని విమ్ లిక్విడ్ అయితే అంటించేసి ఇలా క్లీన్ చేసుకున్నాను. అప్పుడప్పుడు మధ్యలో ఇలా క్లీన్ చేసుకుంటే ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని ఉండదండి. కొద్దిసేపు నానబెట్టేసి క్లీన్ చేసుకుంటే చాలా క్లీన్ అయిపోతుంటాయి. కాబట్టి నేనైతే ఇది సెకండ్ టైం అయితే క్లీన్ చేశాను కాబట్టి దీనికైతే ఎక్కువసేపు నానబెట్టలేదు. ఫస్ట్ది అయితే చాలాసేపు 2-3 అవర్స్ అయితే నానబెట్టాను. చూడండి, నీట్గా అయితే అయిపోయిందండి. అంతే, ఇంకా ఎవరి దగ్గర అయినా ఇలా క్లీన్గా లేకపోతే అయితే ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో అయితే క్లీన్ చేసుకోండి, చాలా మంచిగా క్లీన్ అవుతుందండి. టిప్ నెంబర్ 2 అండి. నేనైతే కరివేపాకు అయితే ఎక్కువ ఉన్న ఇదే విధంగా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఒక బాక్స్ అయితే నీట్గా కడిగేసుకొని అది కూడా చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత అందులో టిష్యూ కానీ ఏదైనా వైట్ పేపర్ పెట్టేసుకొని ఈ విధంగా అడుగుకు మాత్రం పేపర్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పేపర్ పెట్టుకున్న తర్వాత ఆ కరివేపాకు అయితే మంచిగా నీట్గా కడిగేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత తడి లేకుండా ఆరబెట్టుకొని ఈ విధంగా మొత్తం అయితే బాక్స్లో అయితే వేసేస్తున్నానండి. చూడండి, ఇదైతే చాలా రోజులు అయితే స్టోర్ ఉంటుందండి. ఈ బాక్స్ క్యాప్ అయితే టైట్గా పెట్టేసుకొని
ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనము కర్రీ చేసినప్పుడు ఇబ్బంది అవ్వదండి. టిప్ నెంబర్ 3, అదేవిధంగా కొత్తిమీర కూడా బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి. నీట్గా తెంపేసుకొని పెట్టేసుకుంటే అంతే అండి. మనకు వంట చేసేటప్పుడు కూడా హడావిడి ఉన్నప్పుడు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. నీట్గా అసలు ఖరాబ్ అవ్వదండి. ఎప్పటికప్పుడు అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఒక్కసారి అయితే ఇలా నీట్గా పెట్టేసుకున్నామంటే క్యాప్ అయితే టైట్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకే స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇదే విధంగా అన్ని ఆకుకూరలు కూడా ఇదే విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే 2-3 డేస్ వరకు ఉంటాయండి. కరివేపాకు కొత్తిమీర అయితే చాలా డేసే ఉంటుంది. టిప్ నెంబర్ 4, ఎగ్స్. మనం రెగ్యులర్గా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటాం కదండి. బాయిల్ చేసుకునేటప్పుడు ఇందులో చూడండి ఒక 4-5 డ్రాప్స్ అయితే ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్ వేసి మనము ఎగ్స్ ఉడికించుకుంటే మాత్రం చాలా మంచిగా ఉడికిపోతాయండి. అలాగే చాలా తొందరగా ఉడికిపోతాయి. వీటిపైన పెక్కు కొన్నిసార్లు అయితే అస్సలు రాదు కదండి. చాలా చిరాగ్గా అనిపిస్తుంది. పెక్కు సరిగా రాకపోతే అబ్బా అనిపిస్తుంది కదా. అలా ఇబ్బంది లేకుండా మీరైతే కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకొని ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎంత ఈజీగా వచ్చిందో చూడండి. నీట్గా వచ్చింది. అలాగే అన్ని ఎగ్స్ అయితే అదే విధంగా తీసేసుకున్నాను. ఎప్పుడైనా ఎగ్స్ ఉడికించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్స్ ఉడికించుకుంటే మాత్రం చక్కగా ఉడుకుతాయండి. చాలా తొందరగా కూడా ఉడుకుతాయి. కొద్దిగా ఆయిల్ అయినా సాల్ట్ కూడా వేయొచ్చండి. సాల్ట్ వేసుకున్నా కూడా చాలా చక్కగా ఉడికిపోతాయి. అదేవిధంగా టిప్ నెంబర్ 4, నా దగ్గర అయితే ఫోన్ కొన్నప్పుడు బాక్స్ ఉంటుంది కదండి, అది అలాగే ఉంచేసానండి పాడేయకుండా. ఏదో దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ బాక్స్ అయితే తీసేసుకొని ఒక పేపర్ అయితే కలర్ పేపర్ ఉంటుంది కదండి, ఈ కలర్ షీట్ అయితే తీసుకొని ఆ బాక్స్ లోపల ఎంత సైజ్ అయితే పడుతుందో ఆ సైజులో అయితే కట్ చేసి అంటించుకున్నానండి. దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న వస్తువులు ఎక్కడంటే అక్కడ పడేస్తుంటాం కదండి, అవి టైంకి దొరకక చిరాకులు వేస్తుంది. కాబట్టి అలాంటప్పుడైతే ఇలాంటి బాక్సెస్ అయితే చాలా యూజ్ అవుతాయండి. నేనైతే అడుగున కొద్దిగా ఫెవికల్ అయితే అంటించేసి ఈ కలర్ పేపర్ని అయితే ఈ కలర్ షీట్ని అయితే అంటించేసానండి. కీస్ అయినా సరే చిన్న చిన్న ఏమన్నా వస్తువులు ఉంటే మాత్రం ఇలాంటి బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకైతే టైంకి అయితే దొరుకుతాయండి. ఇలాంటి బాక్సెస్ అయితే అసలు వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా అంటించుకున్న తర్వాత ఇందులో నేనైతే మిడిల్లో కూడా పైన వస్తుంది కదండి క్యాప్, ఆ క్యాప్ది అయితే అట్ట తీసేసుకొని మిడిల్లో అయితే కూడా అంటించుకున్నానండి. మీ ఇష్టం, డైరెక్ట్ వేసేసుకున్నా కూడా వేసేసుకోవచ్చు. ఇలా మధ్యలో అయితే ఇలా అంటించుకొని సపరేట్గా కూడా వేసుకోవచ్చండి. ఇలా 10 మినిట్స్ అయితే ఫెవికాల్ ఆరబెట్టుకున్న తర్వాత యూజ్ చేసేసుకుంటే సరిపోతుందండి. నేను కిట్టుకు సంబంధించిన మెడిసిన్ అయితే పెట్టానండి. D3 కాల్షియం ఇవైతే కిట్టుకు రెగ్యులర్గా వాడుతున్నాను. 1 ఇయర్ వరకు వాడాలి కదండి, అవి వాడుతున్నాను. అవి అయితే పెట్టేశానండి. ఇందులో కిట్టుకు సంబంధించిన పౌడర్ కాటుక కూడా పెట్టేసి ఒక సైడ్ అయితే ఉంచేసుకున్నానండి. మనకు అర్జెంటు ఉన్నప్పుడు అయితే తొందరగా దొరుకుతాయండి. వెతకాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. టిప్ నెంబర్ 5 అండి, ఇంట్లో అయితే చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు, చీమలు అలాంటివి రాకుండా ఉండడానికి అదే మంచిగా ఫ్రెష్గా ఉండడం కోసం అయితే నేనైతే స్ప్రే అయితే రెడీ చేసుకున్నానండి. ఇందులో అయితే కొద్దిగా వెనిగర్ అయితే వేసాను. అందులోనే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, అవి ఒక 4 అయితే మెత్తగా చేసి పౌడర్ లాగా వేసానండి. అక్కడక్కడ మనకు కిచెన్లో కానీ, సింక్ దగ్గర కానీ, బెడ్రూమ్లో ఎక్కడైతే పురుగులు వస్తాయో, బొద్దింకలు వస్తాయో అనుకున్నప్పుడు అక్కడ సైడ్ అయితే పడుకునే ముందు అయితే ఇలా స్ప్రే చేసి పడుకుంటే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు అలాంటివి అయితే రాకుండా ఉంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.